హలో అండి, నేను శ్రీనివాస్. మనకి చూడబోతున్నాం త్వరలో రాఖీ రాబోతుంది. సో రాఖీ పండుగ ఎంత విశిష్టమైందో మనకి తెలియందేం కాదు. ఎందుకంటే ఇదివరకు రోజుల చాలా ఓల్డెన్ డేస్ నుంచే మనకి రాఖీ అంటే ఒక చాలా స్పెషల్ అనమాట, స్పెషల్లీ ఫర్ హిందూస్. బట్ ఇప్పుడేమవుతుందంటే రిలీజియస్కి ట్రెడిషన్కి బియాండ్ ద లిమిట్ మనకి స్కూల్స్లో కూడా ప్రతి రిలీజియన్ అని కాదండి, క్యాస్ట్ అని కాదు, స్కూల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి ఏంటంటే ఒక సిబ్లింగ్స్ అంటే తోడబుట్టిన వాళ్ళ మీద ఎంత బాండింగ్ ఉండాలి, ఆ ప్రొటెక్షన్ ఎలా ఉండాలి అది నేర్పించడానికి కూడా రాఖీని ఒక సింబాలిక్గా తీసుకుంటున్నారు. సో ఈ రోజుల్లో చెప్పాలంటే రాఖీ ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది. కాబట్టి అలాంటి రాఖీని మన స్టైల్లో ఎలా చేసుకుందాము, ఇంకొంచెం అవేర్నెస్ ఎలా క్రియేట్ చేద్దాం. ఎందుకంటే యాజ్ ఎ గార్డెనర్స్గా మనకు ప్రతిదీ ప్రత్యేకమైందే, ప్రతి దాంట్లో కూడా మన ప్రతి అకేషన్ని కానీ ప్రతి ఒక ఆస్పెక్ట్ని కానీ యూజ్ చేసుకునే ఇది మనకు ఉంటుంది, యూజ్ చేసుకునేలా చెయ్యాలి కూడా. అయితే ఇప్పుడు రాఖీ దగ్గరికి వచ్చేసరికల్లా మనం ఆర్టిఫిషియల్ రాఖీలు అవన్నీ తెచ్చి దాన్ని కంప్లీట్ పొల్యూట్ చేసే కన్నా మన నెక్స్ట్ జనరేషన్ని మనం తయారు చేసిన వాళ్ళం చెయ్యాలి కూడా. ఎలా అంటే ఒక ప్రకృతి మొక్కల పెంపకం అనేది ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఎలా పెరుగుతాయి, దానివల్ల వచ్చే ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ అంటే చిన్నపిల్లలు అప్పటి నుంచే మనం నేర్పించగలిగితే వాళ్ళు రేపు ఒక పర్ఫెక్ట్ గార్డెనర్స్ అవుతారు కంపల్సరీ. ఎందుకంటే అది నేర్పించాలి కూడా. ఎందుకంటే మనతోనే ఆల్మోస్ట్ టెక్నాలజికరంగా కానీ లేదంటే ఒక కమర్షియల్ పరంగా కానీ అసలు ప్లేసెస్ అనేవి తగ్గిపోతున్నాయి, పొలాలు పండించే వాళ్ళు కూడా తగ్గుతున్నారనే చెప్పొచ్చు. అన్ఫార్చునేట్లీ దట్ ఇస్ ట్రూ. కానీ దీని నుంచి మన భవిష్యత్ తరాలు ఎలా కాపాడుకోవాలి, ఏం చేస్తే వాళ్ళు కొంచెం ప్రకృతికి దగ్గరగా ఉంటారు అనేది చూసుకొని మన నెక్స్ట్ జనరేషన్ని కనుక తయారు చేసాము అంటే మొక్కల పెంపకం వల్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతోనే మొక్కలు పెంచేలాగా చేపిస్తే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో దానిది ఏమంటే మన ఇనీషియల్ దానికి ఒక పునాది పడాల్సిందే. ఈరోజు ఆ పునాది మనకి రాఖీ పండుగతో స్టార్ట్ చేద్దామండి. ఒక చిన్న, ఎందుకంటే అది ఏదైనా ఒక చిన్న స్టెప్, ఒక చిన్న ప్రయత్నంతోనే స్టార్ట్ అవుద్ది. సో సీడ్ అనేది ఒక మొక్కకి లైఫ్, ఎందుకంటే ఆ సీడ్తోనే మొక్క అనేది స్టార్ట్ అవుద్ది. సో మన పిల్లలకి కూడా ఆ పిల్లల దగ్గర నుంచి మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఏమవుద్దంటే మనం సీడ్స్ తీసుకొని పిల్లలు కూడా సీడ్స్ లాగానే మనకు వాళ్ళ మైండ్లో మనం ఏమి ఇంజెక్ట్ చేస్తామో దాన్నే రిప్రజెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు పెరిగే వరకు కూడా. కాబట్టి ఏమవుద్దంటే దే ఆర్ ఆల్సో లైక్ సీడ్స్. సో మనం కూడా సీడ్స్ నుంచి రాఖీ పండుగని సీడ్తో వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా మనం స్టార్ట్ చేద్దాం. సో ఏంటంటే సీడ్ రాఖీ అనే కాన్సెప్ట్ ఉంది. ఇదివరకు కూడా మనకి సీడ్ బాల్ అనే కాన్సెప్ట్ ఉంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సీడ్ బాల్స్ ఎలా అంటే మనం చూస్తున్నాం, కొంచెం మట్టి అది తీసుకొని రెగ్యులర్గా పెరిగే సీడ్స్ అందులో చేసేసి ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా అదే ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారు. ఎందుకంటే సీడ్ బాల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. పిల్లలకి అది యాక్టివిటీ లాగా, ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్లో కూడా యాక్టివిటీ లాగా చేస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో అది ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సీడ్ రాఖీస్ మన దగ్గర ఉన్న సీడ్స్. ఎందుకంటే మనం యాజ్ ఎ గార్డెనర్స్ మనం అస్తమానం సీడ్స్ బయట కొనము. ఎందుకంటే మనం ఇంట్లో మన కాయించిన కూరగాయలతోటి, వెజిటబుల్స్ తోటి ఆ సీడ్సే తీసుకొని మనం నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ సీడ్స్ తోటి కొంచెం ఇంట్రెస్టింగ్గా సీడ్ రాఖీలు అనేవి రెడీ చేసి పిల్లల చేత అవి కనుక ట్రై చేయించగలిగితే ఏంటంటే ఆ పిల్లలు ఆ సీడ్స్ని పారేయకుండా వాటిని మళ్ళీ ఇంట్లో నాటు పెట్టుకొని అది పెరుగుతూ ఉంటే ఏంటంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. సో ఏమవుద్దంటే ఒక సీడ్ రాఖీ చేయడం వల్ల ఆ సీడ్ని వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో నాటు పెట్టుకోవడం ద్వారా అది పెరిగి దాని నుంచి కాయలు కాసే వరకు కూడా ఆ పిల్లల్లో ఒక బాండింగ్ అనేది ఉంటుంది ఆ మొక్కతోటి. ఈ రకంగా కొంచెం అవేర్నెస్ పిల్లల నుంచి క్రియేట్ చేయగలిగితే, దాంట్లో సక్సెస్ అవ్వగలిగితే డెఫినెట్గా మన భవిష్యత్ తరాలనేవి చాలా బాగుంటాయి. సో ఆ సీడ్ రాఖీస్ ఏంటి, ఎలా చేస్తాము ఏంటి, ఇక్కడ సీడ్ రాఖీల్లో కూడా మనం కంప్లీట్గా ఆర్గానిక్ మెథడ్లోనే వెళ్తాము. ఎక్కడ కూడా ఈవెన్ ఆ గ్లూ అలాంటివి కూడా ఫెవికాల్లో లేకపోతే ఏవి తీసుకోకుండా మనకు తుమ్మ మొక్క ఉంటుంది, ఆ తుమ్మ చెట్టు జిగుతో చేసిన గమ్ తోటి మనం చేయగలిగితే మన సీడ్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ జర్మినేషన్ కూడా బాగుంటుంది. సో ఈరోజు ఆ సీడ్స్ రాఖీస్ ఏంటి మనం కొంచెం చేసే ప్రయత్నం చేద్దాము. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర సీడ్స్ అనేవి ఉన్నాయి అనుకుంటే ఈ రకంగా ట్రై చేసి చూడండి. నేను పిల్లల్ని కూడా అందులో భాగం చేయండి. ఎందుకంటే రాఖీ పండుగ ఇంకో 4-5 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అనగా పిల్లలకి కూడా ఇది చూపించి రాఖీలు వాళ్ళ చేత తయారు చేయించండి.
సో దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళకి ఇంకేదైనా కొత్త ఐడియాస్ వస్తాయి, వాళ్ళలో ఉన్న క్రియేటివ్నెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకొన్ని కొత్త ఐడియాలు చెప్తారు. సో వాళ్ళ చేతితో తయారు చేసిన రాఖీని ఇంకో నలుగురికి కట్టడం ద్వారా వాళ్ళు కూడా ఎట్లా అంటే అది చాలా స్పెషల్గా, అది ఒక మూమెంట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆ సీడ్ రాఖీ మీరు ఇంట్లో కనుక పిల్లలతో చేయించి అది కట్టుకునేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఫొటోస్ తీసి పెట్టుకోండి. బికాజ్ రేపు ఆ సీడ్స్ వేసి ఆ మొక్కలు పెరిగి కాయలు కాసినప్పుడు ఈ ఫోటో దానికి అటాచ్ చేసి ఒక చిన్న వీడియోలాగా చేసి ఒక మెమరీ లాగా కూడా మీరు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద వేరియస్ స్టెప్స్. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి, మొక్కలు పెంచాలి, మన ఇంట్లో పండించుకున్న కూరగాయలతోనే మనం తినాలి అనే ఒక కాన్సెప్ట్లో ఇలాంటి కొన్ని మెథడ్స్లో ఫాలో అయితే మనం ఇంకొంచెం ప్రకృతిని, ఇంట్లో పచ్చదనాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు ఆ రాఖీ చేసే ప్రయత్నం చేద్దామండి. అందరూ చూస్తూ ఉండండి. సీడ్ రాఖీ చేయడానికి ఇదే పర్టిక్యులర్ థింగ్ ఉండాలని ఏం లేదండి. మీ దగ్గర ఏమున్నా సరే దాన్ని మీకు తగ్గ క్రియేటివ్ లెవెల్ క్రియేటివిటీని మీరు బయటకు తీయొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయి, చూస్తున్నారు మీరు. ఇవి డబుల్ బీన్స్, సొర, నార్మల్ బీర, నేతి బీర, ఇది గోర్చిక్కుడు, అండ్ ఇది నాటు దోశ. ఇవి కూడా డబుల్ బీన్స్, లాంగ్ బీన్స్ ఇవి ఉన్నాయండి. ఇది చెమ్మ, వైట్ చెమ్మ. అండ్ మనకి ఇలా బెండ ఇవి కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా యూజ్ చేసి మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా 365 days చిక్కుడు అనమాట. సో దీనికోసం మనం న్యాచురల్ థ్రెడ్సే తీసుకున్నాము. ఇవి థ్రెడ్స్ మనకు తెలుసు, థ్రెడ్స్ చూస్తున్నారు. ఇది కంప్లీట్లీ న్యాచురల్, గిలాన్ ఏం కాదండి, న్యాచురల్ థ్రెడ్స్ అనమాట ఇవి. అండ్ ఇది గ్లూ చూస్తున్నారు. ఇది స్పెషల్గా మనకి తుమ్మ మొక్క జిగురుతో చేసిన గ్లూ అనమాట. అండ్ ఇవి కూడా పేపర్స్, కొంచెం గట్టిగా ఉండే పేపర్స్ తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ పడినా కానీ ఇది ఏమవుతుంది. బట్ ప్లాస్టిక్ అలాంటివి తీసుకోవద్దు. ఇది నార్మల్దే, మనకి చాలా గట్టిగా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాము. ఇలా బ్యాక్ తీసుకొని ఒక థ్రెడ్ ఇలా చేయాలని ఏం లేదు, అది మీ చాయిస్ కంప్లీట్గా. ఇది మనకి లాంగ్ బీన్స్.
రాఖీ పండగ సందర్భంగా మనం సీడ్ రాఖీ తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా సీడ్ రాఖీసే. ఏంటంటే సీడ్ రాఖీస్ ఎట్లంటే మన ట్రెడిషన్ పరంగా అట్ ద సేమ్ టైం మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పిల్లలకి కూడా నేర్పించడం అనేది మన ప్రాసెస్ అనమాట. సో గార్డెనింగ్ పట్ల మన వాళ్ళు ఎంకరేజ్ చేయడం, మన పిల్లల్ని ఎంకరేజ్ చేసినప్పుడు అంతా అది నెక్స్ట్ జనరేషన్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు కొన్ని సీడ్స్తో చేయడం జరిగింది. రాగి కట్టుకున్న తర్వాత ఈ సీడ్స్ని మళ్ళీ మనం ఇసుకలో కానీ కొంచెం కోకోపీట్లో కానీ పెడితే మనకి మంచిగా జర్మినేట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా మనం న్యాచురల్వే వాడాము, దేనికి కూడా కెమికల్స్ కానీ అండ్ ఇలా ఏదైనా గ్లూస్ అలాంటివి కూడా మనం న్యాచురల్ వాడడం జరిగింది, ఫెవికాల్ అది కాకుండా. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 8 రాఖీలు చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చెట్టు చెమ్మ అనమాట, వైట్ చెమ్మ. ఇవి వచ్చేసి లాంగ్ బీన్స్ అండ్ అట్ ద సేమ్ టైం గ్రీన్ లాంగ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్. ఇది వచ్చి మధ్యలో బెండ సీడ్ పెట్టాము. ఇవన్నీ కూడా 2 రకాల సొర అనమాట, తంబూరా సొర వస్తుంది అండ్ నార్మల్ సొర వస్తుంది. ఇవన్నీ కూడా నాటు దోస, చిన్న చిన్న నాటు దోస. ఇది వచ్చేసి డబల్ బీన్స్. ఇది నార్మల్ బీర అండ్ నేతి బీర. ఇప్పుడు సీజన్కి నేతి బీర చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నేతి బీరనే, మధ్యలో 365 డేస్ చిక్కుడు. ఇవి వచ్చేసి మనకి గోరు చిక్కుడు అనమాట. అండ్ ఇది కాకర, మీరు చూడొచ్చు, ఇది కాకర. ఇది రౌండ్ సొర. అండ్ ఇవి కూడా నాటు దోస. ఇది అచ్చంగా నాటు దోస అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది కూడా నేతి బీర, నార్మల్ బీర అండ్ 365 డేస్ చిక్కుడు. ఇది వచ్చేసి లాంగ్ గుత్తిబీర వెరైటీ అనమాట. ఇది గుత్తిబీరలో కొంచెం లాంగ్ ఉంటుంది, గుత్తిబీర అండ్ నార్మల్ బెండ. సో వీటన్నిటితో కూడా ప్రతిదీ ఇప్పుడు సీజన్కి మనం కరెక్ట్గా ఏదైతే ఇప్పుడు ఈ సీజన్లో వేసుకోవచ్చో ఆ సీడ్స్తోనే మనం సీడ్ రాఖీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు రాఖీని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ రాఖీ, ఏ ఫెస్టివల్ అయినా సరే మీకు ఆ ట్రెడిషన్ రిజంబుల్ అవ్వాలి అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా దాంట్లో కొంచెం మెసేజ్ యాడ్ అయ్యేలాగా చూడండి. సో ప్రతిదీ కూడా మనకి పిల్లలకి నేర్పించుకొని నెక్స్ట్ రెడీ చేయడానికి కూడా మనకు, ఎందుకంటే మన ట్రెడిషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ట్రెడిషన్లో మనకి ఎంత వీలైతే అంత గ్రీనరీ యాడ్ అయ్యేలాగా చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా మీకు చైతన్యనంతగా మనం ప్రకృతిని ప్రేమించుకుంటా, ఎన్విరాన్మెంట్ని రక్షించుకుంటూ ఉంటే అది మనకి భవిష్యత్తు తరాలకి అది హెల్ప్ అవుతుందన్నమాట. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.